Good morning, all of you. Good morning, sir. Now we shall learn the dust of snow. I will translate this poem into Telugu. Repeat after me. The way a crow shook down on me, the dust of snow from a hemlock tree has given my heart a change of mood and saved some part of a day I had ruled. ఓకే, ఇక్కడ ఈ పోయంలో చాలా చిన్న చిన్న విషయాల గురించి మాట్లాడాడు. వర్డ్స్ కూడా, వొకాబులరీ కూడా చాలా ఈజీగా ఉన్నది. ద వే ఎ క్రో అంటే ఒక కాకి ఒక చెట్టు మీద ఉన్నది. షుక్ డౌన్ ఆన్ మీ ద డస్ట్ ఆఫ్ స్నో ఫ్రమ్ ఏ హ్యామ్లాక్ ట్రీ. ఒక హ్యామ్లాక్ ట్రీ మీద ఒక క్రో ఉన్నది. ఆ క్రో ఆ బ్రాంచెస్ని కదిపింది. ఆ మంచు ఆ బ్రాంచెస్ మీద ఉండడం వల్ల ఆ మంచు యొక్క డస్ట్ అంటే మంచు పడింది అతని మీద. హ్యాస్ గివెన్ మై హార్ట్ ఏ చేంజ్ ఆఫ్ మూడ్. ఎప్పుడైతే ఆ మంచు పడిందో అతని హార్ట్, అతని హృదయం తేలిక పరచబడింది. అండ్ సేవ్డ్ సమ్ పార్ట్ ఆఫ్ ఎ డే ఐ హ్యాడ్ రూడ్. రూడ్ అంటే రూయండ్ అని పాడు చేసుకున్నా. నా ఈ దినంలో కొంత టైం నేను పాడు చేసుకున్నాను, మిగిలిన టైము నేను సేవ్ చేసుకున్నాను. అంటే అతను బాధల్లో ఉన్నాడు. ఆ మంచు పడగానే అతని యొక్క మూడ్ చేంజ్ అయింది. బాధ నుంచి మళ్ళీ హృదయం తేలిక పడింది అన్నమాట. మనం చాలా విషయాలు టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ అన్నట్టుగా ఉంటుంది. మనం ఉచితంగా గాలి వస్తుంటే గాలి యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలియదు. ఉచితంగా వాటర్ వస్తుంటే వాటర్ యొక్క ఇంపార్టెన్స్ తెలియదు. మనకి నేచర్ చాలా ఫ్రీగా ఇస్తుంది, చాలా ఇస్తుంది. మన మూడ్ కూడా చేంజ్ చేస్తుంది నేచర్. ఏదైనా మరుపు సహజం అంటారు కదా. ఏదైనా కష్టం కలిగితే ఏదో రోజు మర్చిపోతాం, కాలం గడుస్తున్న కొద్దీ మర్చిపోతాం అంటాం. అలాగే నేచర్ని చూడండి. మీరు సముద్రంకి వెళ్తే ఆహ్లాదంగా ఫీల్ అవుతారు, మంచి గ్రీనరీలోకి వెళ్తే ఆహ్లాదంగా ఫీల్ అవుతారు, ఒక ఫారెస్ట్లో ఉంటే ఆహ్లాదంగా ఫీల్ అవుతారు, చిన్న చిన్న పిల్లల మధ్యలో గడిపితే ఆహ్లాదకరంగా ఫీల్ అవుతారు. అంటే సింపుల్ థింగ్ అని మీరు పట్టించుకోరు, ఇన్సిగ్నిఫికెంట్ థింగ్. ఒక చెట్టు మీద కాకి వాళ్ళడం మీరు పట్టించుకోరు. కానీ స్నో మనం చూస్తాం, చెట్ల నుంచి పువ్వులు పడతాయి. ఒకవేళ చెట్టు మీద స్నో ఉంటే స్నో కూడా పడుతుంది, మనం పట్టించుకోం. కానీ బాధల్లో ఉంటే ఈ నేచర్ ఈ ప్రకృతి మనకి ఏంటి హీల్ చేస్తుంది. మనం బాధల్ని, మన వూండ్స్ను కూడా హీల్ చేయగలదు, మన మూడ్ని చేంజ్ చేయగలదు. మనం బాధల్లో ఉన్నప్పుడు సంతోషం పడేటట్టు నేచర్ మనం చేయగలదు. నేచర్ చాలా ఇంపార్టెంట్. సింపుల్ వర్డ్స్తోనే రాబర్ట్ ఫ్రోస్ట్ ఇది చెప్పాడు. రైమ్ స్కీమ్ ఎలాగున్నదంటే అందరూ చెప్పండి. క్రో రైమింగ్ వర్డ్ ఏది? క్రోకి స్నో. క్రో స్నో, క్రో స్నో. రైమ్ స్కీమ్లో ఏ వస్తుంది. క్రో అనేది ఏ, స్నో అనేది కూడా ఏ, ఒకలాంటి సౌండ్ కాబట్టి. మీకి రైమింగ్ వర్డ్ మీ ట్రీ, మీ ట్రీ. బి వేరే ఏలాంటి సౌండ్ కాదు కాబట్టి వేరే సౌండ్ బి. నెక్స్ట్ హార్ట్కి రైమింగ్ స్కీమ్ హార్ట్, డిఫరెంట్ రైమ్. హార్ట్ సి. మూడ్ రూడ్, మూడ్ డి. సో రైమ్ స్కీమ్ ఆఫ్ దిస్ పోయమ్ ఈస్ ఏబిఏబి సిడి. ఓకే, దీంట్లోనే రాబర్ట్ ఫ్రాస్ట్ ఏం చెప్పాలనుకుంటున్నాడు? అతను నేచర్ పోయెట్. నేచర్ మన మూడ్ని చేంజ్ చేయగలదు. ఇన్సిగ్నిఫికెంట్ థింగ్ అనుకుంటున్నాము, ఒక చెట్టు మీద ఒక పక్షి వాలి దాన్ని ఊపడం అనేది మనం పట్టించుకోము. కానీ ఈ చిన్న విషయం మన మూడ్ని మార్చగలదు. ఈ ప్రకృతికి అంత శక్తి ఉన్నది. థ్యాంక్ యూ.